హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నానండి. అనగనగా ఒక గ్రామంలో ఏనుగు ఉందంటండి. ఆ ఏనుగు ఉదయాన్నే స్నానం చేసి దేవుడికి పూజ చేసుకోవడం దానికి అలవాటట. అయితే రోజులాగానే ఈరోజు కూడా ఉదయాన్నే లేచి స్నానానికి వెళ్ళింది. నదికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటే ఒక పంది బురదలో నుండి వస్తూ ఒళ్ళంతా బురదనంటించుకుని ఏనుగుకి ఎదురైందటండి. వెంటనే ఆ బురదతో ఉన్నటువంటి ఆ పందిని చూసి ఏనుగు పక్కకి తప్పుకుందంట. అప్పుడు ఆ బురదతో నిండుకుని ఉన్నటువంటి ఆ పంది, అమ్మో, నేనంటే చాలా భయం ఏనుగుకి, చూసావా నన్ను చూసి ఎలా తప్పుకుందో అని మిగతా పందులతో చెప్తూ ఉందంటండి ఈ పంది. ఆ మాటలు విన్న ఏనుగు స్నేహితులు వచ్చి, ఏంటి ఏనుగు బావా, నువ్వు ఏంటి పందిని చూసి పక్కకి తప్పుకోవడం ఏంటి అనేసి అంటే, నేనప్పుడే పవిత్రంగా స్నానం చేసి దేవుడికి పూజ చేసుకోవాలని వస్తూ ఉన్నాను. నాకు ఆ బురదతో నిండిన ఆ పంది ఎదురైంది. ఆ పందిని తొక్కడం నాకు ఒక్క సెకండ్ పట్టదు. నా కాలుతో తొక్కితే ఎందుకు పనికి రాకుండా పోతుంది, కానీ దానికున్న బురద నా కాలుకు అంటుతుంది కదా, అందుకే పవిత్రంగా వెళ్ళాలి అనుకుంటున్నాను నేను, అందుకే ఆ పందిని నేను వదిలేశాను అని అన్నదటండి. చూసారా మిత్రమా ఇందులోని నీతి? మన జీవితంలో కూడా చాలామంది కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చూస్తూ ఉంటారు. అందరి ముందు కూడా మన ధైర్యాన్ని మనం ప్రూవ్ చేసి చూపించని అవసరం లేదు. ఎక్కడ ఎప్పుడు మనం ధైర్యంగా ఉండాలి, ఎలా నిలబడాలి అనేది ఆ సమయాన్ని బట్టి మనము చూపించాలే తప్ప ఎవరో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి మనము చూపించిన అవసరం లేదు. ఆ యొక్క పంది తన యొక్క బుద్ధిని చూపించుకుంది. ఏనుగు తలంచుకుంటే ఏదైనా చేయగలదు, కానీ ఆ బురదతో ఉన్నటువంటి ఆ పంది జోలికి వెళ్ళడం ఎందుకు, ఆ బురద నేను అంటించుకోవడం ఎందుకు అని పక్కకి తొలగిందే తప్ప పందికి భయపడి మాత్రం ఆ పక్కకి జరగలేదండి ఏనుగు. గుర్తుపెట్టుకో మిత్రమా, ఇది ఎప్పుడూ కూడా. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.